స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగ వేంచేసిన ఈ శుభవేళ స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి నీ కృపలో మమ్ము నడిపించు దేవా మా దోషములను క్షమించు స్వామి నీ కృపలో మమ్ము నడిపించు దేవా స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును కాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనములో ప్రభువు నీ నుండి కోరినది ఏమి అనగా, నీవు న్యాయమును పాటింపుము, ప్రేమతో మెలుగుము, నీ దేవుని పట్ల వినయముతో ప్రవర్తింపుము. నీవు న్యాయమును పాటింపుము, ప్రేమతో మెలుగుము, నీ దేవుని పట్ల వినయముతో ప్రవర్తింపుము అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాల 5వ ఆదివారంలోనికి ప్రవేశించినటువంటి మనమందరము కూడా నీతి న్యాయముతో ప్రేమతో దేవుని యందు వినయము కలిగి జీవించడానికి కావలసినటువంటి వరములను దీవెనలను ఆ దేవాతి దేవుడు ప్రసాదింపమని అడిగి వేడుకునే ముందు మనం చేసిన ప్రతి తప్పిదమునకు పాపమునకు మన్నింపును అడిగి వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనకు నిత్య జీవమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరం, నీ కుమారుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి దాని రక్షణ కొరకు తనను తానే మరణమునకు అప్పగించుకొనెను. మేము కూడా అతని ప్రేమ ద్వారా ప్రేరేపింపబడి నీ అనుగ్రహ సమయముతో త్వరపడి అతన్ని చేరుకున్నట్లు ఆశతో మాకు సాగిపోవుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నుంచి 34వ వచనం వరకు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నుంచి 34వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలతో యూదా ప్రజలతో నూతన నిబంధనము చేసుకుని రోజులు వచ్చుచున్నవి. కానీ అది పూర్వము నేను పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తు నుండి వెడలివలకి తోడ్కొని వచ్చినప్పుడు వారితో చేసుకున్న నిబంధనము వంటిది కాదు. నేను వారికి ప్రభువునైనను వారు నా నిబంధనను మీరిరి. ఆ దినము వచ్చినప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసుకున్న నిబంధనమిది. నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమును నుంతును, వారి హృదయములపై లిఖింతును. నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు. వారిలో ఎవడు తన పొరుగువానికి దేవుని తెలుసుకొనమని బోధింపనక్కరలేదు. అల్పులు అధికులెల్లరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి పాపములు మన్నితును, వానినిక జ్ఞప్తియందు ఉంచుకొనను. ఇవి ప్రభువునైన నా పలుకులు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరుని కొందనములు. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను. నా యేసు నీతోనే నిరంతరం నడిచెదను. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను. నా యేసు నీతోనే నిరంతరం నడిచెదను. ఇహమందైనా పరమందైనా, ఇహమందైనా పరమందైనా ఉన్నవాడవు నాతో ఉండువాడవు, ఉన్నవాడవు నాతో నుండువాడవు. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను. నా యేసు నీతోనే నిరంతరం నడిచెదను. రోగినయున్నప్పుడు నాకు స్వస్థతనిచ్చితివి, బలహీనుడనైనప్పుడు నాకు బలమును ఇచ్చితివి. రోగినయున్నప్పుడు నాకు స్వస్థతనిచ్చితివి, బలహీనుడనైనప్పుడు నాకు బలమును ఇచ్చితివి. నీ ఆజ్ఞను నాలో ఉంచి, నీ ప్రేమను నాలో పెంచి, నీ ఆజ్ఞను నాలో ఉంచి, నీ ప్రేమను నాలో పెంచి,
పరిశుద్ధుల స్థానములో ఉంచితివి, పరిశుద్ధుల సహవాసం మొసగితివి. పరిశుద్ధుల స్థానములో ఉంచితివి, పరిశుద్ధుల సహవాసం మొసగితివి, పరిశుద్ధుల సహవాసం మొసగితివి. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను, నా యేసు నీతోనే నిరంతరం నడిచెదను. ఇహమందైనా పరమందైనా, ఇహమందైనా పరమందైనా ఉన్నవాడవు నాతో ఉండువాడవు, ఉన్నవాడవు నాతో ఉండువాడవు. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను, నా యేసు నీతోనే నిరంతరం నడిచెదను. రెండవ పట్టణము పునీత పౌలు గారు హెబ్రీలకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటయును ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత రక్షణమునకు మూలమాయెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పరిమళం పరలోక జీవితం పరిశుద్ధ మనసుదే ఈ అనుభవం. పరిమళం పరలోక జీవితం పరిశుద్ధ మనసుదే ఈ అనుభవం. ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా. నీ వాక్యమే నా మదిలో దీపము, అనుభవం నా జీవితం. నీ వాక్యమే నా మదిలో దీపము, అనుభవం నా జీవితం. నీలో నీలో వికసించిన యేసు, నేనొక పుష్పమై. ఆలే హల్లెలూయా, 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 ఆలే హల్లెలూయా. ప్రభువు మీతో ఉందునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును కాక.
యోహాను శుభవార్త 12వ అధ్యాయము 20వ వచనము నుండి 33వ వచనము వరకు. యోహాను శుభవార్త అధ్యాయము 12 పవిత్ర వచనములు 20 నుండి 33 వరకు. పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సైదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అనిరి. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆంద్రియతో చెప్పెను. ఆంద్రియ ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిశ్చయముగా చెప్పినదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును. కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది. నేనేమి చెప్పను? ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడము. లేదు, నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే కదా. ఓ తండ్రి, నీ నామమును మహిమపర్పము అనెను. అంతటా ఆకాశము నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను, నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరిచెదను అని ఆ స్వరము పలికెను. అక్కడ ఉన్న జనసమూహము అది విని, మేఘము గర్జించినది అనిరి. కొందరు, దేవదూత ఆయనతో మాట్లాడెను అనిరి. కానీ యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, అది మీ కొరకే వచ్చినది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలుపులకు త్రోసివేయబడును. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షింతును అని పలికెను. యేసు తాను ఏ విధమైన మృతి చెందవలసిన ఉన్నదో సూచించుటకై ఈ మాట చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో ప్రభువు నిబంధన గురించి మనతో సంబోధిస్తూ ఉన్నారు. నేను నా ప్రజలకు ఒక పాత నిబంధనను ఇచ్చి ఉన్నాను. ఆ పాత నిబంధన ఏమిటి అంటే, నేను ఎవరినైతే ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చి ఉన్నానో వారందరూ కూడా నా ఆజ్ఞలు పాటించాలని ఒక రాతి పలకపై ఆ ఆజ్ఞలను చెక్కి, ఈ ఆజ్ఞానుసారముగా మీరు జీవించినట్లయితే మీరు నా యొక్క బిడ్డలుగా,
నేను మీ యొక్క దేవుడిగా ఉంటానని వారికి ఒక నిబంధనను ఏర్పాటు చేసుకుని ఉన్నాను. కానీ ఈ ప్రజలు నా నిబంధనలను ఉల్లంఘము చేసి వారు నా యందు వినయము లేక, విధేయత లేక, విశ్వాసము లేక అవిశ్వాసులుగా తమ ఇష్టమొచ్చినట్లుగా జీవించి నాకు వ్యతిరేకులుగా ఉండి ఉన్నారు. శాపములకు వారు గురయ్యి ఉన్నారని ప్రభు పలుకుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు ప్రభు మరొక నిబంధనను ఇస్తూ ఉన్నారు. ఇదిగో నేను మీకు ఒక నూతన నిబంధనను ఇస్తూ ఉన్నాను. ఈ నూతన నిబంధనను మీరు పాటించినట్లయితే నేను మీ దేవుడును, మీరు నా ప్రజలుగా ఉందరని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ నిబంధన ఏమిటి అంటే, ఇదిగో మీ హృదయము ఇప్పటి వరకు కూడా ఒక కఠినమైనటువంటి, ఒక బెండబారినటువంటి హృదయముగా ఉన్నది. ఆ హృదయమును నేను, కఠినమైన బండబారినటువంటి హృదయమును నీ నుండి తొలగించి సున్నతమైనటువంటి హృదయమును నీకు ఇస్తూ ఉన్నాను. ఆ హృదయముతో నేను అంతరంగముగా నేను కొన్ని నిబంధనలను అనగా నా నియమాలను నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. ఎవరైతే నా నియమాలను పాటిస్తారో వారు నా బిడ్డలుగాను, నేను వారి తండ్రిగాను ఉంటానని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ నియమములు ఏమిటియో వాక్యము ద్వారా ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనములో వాక్యం ఇలా సెలవిస్తూ ఉన్నది. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనము. కానీ నేను వారు నాకు విధేయులై ఉండవలయునని మీరు నాకు విధేయులై ఉండవలనని ఆజ్ఞాపించుచుని అట్లు చేసినచో నేను వారికి దేవుడు నగుటకును వారు నాకు ప్రజలు అగుటకును వీలు కలిగెడిది. నేను ఆజ్ఞాపించిన విధమున జీవించినచో వారికి క్షేమము కలుగునని చెప్పి తిని. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పలుకుతూ ఉన్నారు, ఇదిగో నేను కొన్ని నియమాలను ఇప్పుడు ఇస్తూ ఉన్నాను. నీవు ఈ నియమములను నా యందు వినయము కలిగి, విధేయత కలిగి ఈ నియమములను నువ్వు అనుదిన జీవితంలో పాటించినట్లయితే నీకు క్షేమము కలుగుతూ ఉన్నది. నువ్వు దీవెనలు పొందబోతావు, నీవు ఆశీస్సులను పొందబోతావు. ఆ విధముగా నీవు నా బిడ్డగా, నేను నీ తండ్రిగా ఉంటానని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తున్నారు. ఒకవేళ నీవు ఈ యొక్క నియమములను ఉల్లంఘన చేసినట్లయితే నీవు శాపగ్రస్తుడు అవుతావని కూడా ప్రభు పలుకుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు మనమందరము కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనం పాటించవలసినటువంటి ఆ నియమాలు ఏమిటో వాక్యము ద్వారా తెలుసుకుందాము. నిర్గమాకాండము 28వ అధ్యాయము 9వ వచనము నుండి. మీరు ప్రభువు ఆజ్ఞలను పాటించి అతని మార్గమున నడుతురని అతడు తాను మాట ఇచ్చినట్లే మిమ్ము తన సొంత ప్రజలుగా చేసుకొనును. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అర్థవంతముగా బోధిస్తున్నటువంటి వాక్యము. మీరు నా ఆజ్ఞలు పాటిస్తే మీరు నా మార్గమున నడుస్తారు. అప్పుడు మీరు
నా ప్రజలుగా జీవిస్తారని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. మనము ఈరోజు ప్రభు మనకిచ్చే ఈ యొక్క ఆజ్ఞలను, ఈ యొక్క నియమాలను మనం పాటించినట్లయితే, మనము అతని యొక్క మార్గములు నడిచినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని పలుకుతూ ఉన్నారు. ఆ యొక్క ఆజ్ఞలు, ఆ యొక్క నియమాలు ఏమిటి అంటే, భూమి మీద జాతులెల్లా భూమి మీద జాతులెల్లా మీరు ప్రభు సొంత మీరు ప్రజలని ప్రభు సొంత ప్రజలని గ్రహించి మీ ఎదుట మీ ఎదుట గడగడలాడుదురు. అనగా దేవుని ఆజ్ఞలు పాటించినట్లయితే, దేవుని యొక్క నియమం ప్రకారముగా నువ్వు జీవించినట్లయితే ప్రభు ఏ విధముగా ఆశీర్వదిస్తారు అంటే, భూమి మీద జాతులెల్లా మీరు ప్రభు సొంత ప్రజలని గ్రహించి మీ ఎదుట గడగడలాడుతారని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా జీవించినట్లయితే, దేవుని యొక్క నియమాలను పాటించినట్లయితే, అతని యందు వినయము కలిగి విధేయత కలిగి మనం జీవించినట్లయితే, మనము దేవుని యొక్క బిడ్డలము అని నిరూపించుకోవటానికి ప్రభు ఏమి చేస్తారంటే, ఇదిగో భూమి మీద జాతులెల్లరూ మీరు ప్రభు సొంత ప్రజలన్నీ గ్రహించి మీ ఎదుట గడగడలాడుదురు అని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. అనగా అలాంటి దీవెనను మనందరము కూడా పొందుతాము. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము మరి దేవుని యొక్క బిడ్డలము అని నిరూపిస్తారు దేవుడే. ఈ విహలోకములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనల్ని చూసి భయపడే విధముగా, మనల్ని తమను తట్టడానికి భయపడే విధముగా, మనల్ని చూసి వారు దేవుని బిడ్డలను గౌరవించే విధముగా మనల్ని ఆశీర్వదిస్తానని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, రెండవదిగా ప్రభు పితరులకు వాగ్దానం చేసిన గడ్డ మీద, ప్రభువు పితరులకు వాగ్దానం చేసిన గడ్డ మీద మీకు చాలా మంది పిల్లలను, మీకు చాలా మంది పిల్లలను, చాలా మందలను, చాలా మందలను, చాలా సమృద్ధిగా పంటలను చాలా సమృద్ధిగా పంటలను దయచేయును. మనము దేవుని యొక్క నియమాలను పాటించినట్లయితే, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞలు మన అనుదినం పాటించినట్లయితే, మనం దేవుని యొక్క బిడ్డలము అని ఎలా ప్రజలు తెలుసుకోగలుగుతారంటే, ఇదిగో ప్రభు పితరులకు వాగ్దానం చేసిన నేల మీద మీకు చాలామంది పిల్లలను, చాలా మందులను, చాలా సమృద్ధిగా పంటలను దయచేస్తారని పలుకుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ మంచి సంతానమును, ఆర్థిక సంపదలను దేవుడు మనకిచ్చినప్పుడు, మరి మనతో పాటు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనల్ని చూసి గర్వపడే విధముగా, ఇదిగో వీళ్ళు దేవుని యొక్క బిడ్డలు, అందుకే దేవుడు వీళ్ళు ఆశీర్వదించి ఉన్నారు అనే విధముగా మనందరినీ కూడా సిరి సంపదలతో, సంతానముతో ప్రభు మనల్ని ఆశీర్వదిస్తానని పలుకుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దీవెన మనం ఎప్పుడు పొందుతామంటే, మనము అతని యొక్క ఆజ్ఞలు పాటించినప్పుడు, అతను మనకిచ్చినటువంటి నియమములను పాటించినప్పుడు, ఆ నిబంధన ప్రకారముగా మనము జీవించినప్పుడు మనము సిరి సంపదలను, మంచి సంతానమును పొందుతామని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. మూడవదిగా, అతడు తన కోశాగారము వంటిదైన ఆకాశము నుండి మీ పొలము మీద సకాల వర్షములు కురిపించును, మీ సేద్యమును దీవించును. మీరు చాలా జాతులకు అప్పిత్తురు కాని ఏ జాతిని మీరు అప్పుపడరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆ యొక్క నిబంధన ప్రకారముగా జీవించినట్లయితే, దేవుని యందు వినియమ కలిగి విధేయత కలిగి ఆజ్ఞలు పాటించినట్లయితే, దేవుడు ఏ విధముగా మనల్ని ఆశీర్వదిస్తారంటే, ఎలాంటి క్షేమాన్ని ఇస్తారంటే, మన జీవితంలో ఎదుటి వారి యందు ఎప్పుడూ కూడా అప్పు చేయకుండా, అప్పు పడకుండా మనకు కావలసిన సదా అవకాశాలను దేవుడు మనకు ప్రసాదిస్తానని పలుకుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎలాంటి ఆర్థిక సమస్య లేకుండా,
ఎప్పటికప్పుడు మనం కష్టపడుతూ రూపాయి సంపాదించుకుంటూ ఆ సంపాదనను సమ్మని దాచిపెట్టుకునే విధముగాను, ఆ సంపాదనను ప్రకారముగా మన భవిష్యత్తును ఆలోచించే విధముగాను దేవుడు ఒక మంచి ప్రణాళికను మన యందు ఏర్పాటు చేసి మంచి జ్ఞానమును, వివేకమును, తెలివితేటలు మన దేవుడు మనకు అనుగ్రహించి కష్టపడే విధముగా, ఆ సంపాదించిన ధనమును పోగు చేసుకునే విధముగా, ఆ ధనమును మరి భవిష్యత్తులో ఉపయోగించుకునే విధముగా దేవుడు మనల్ని హేరాళముగా ఆశీర్వదిస్తానని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో మరలా అప్పు పడకుండా, ఎవరి పట్ల నువ్వు అప్పు లేకుండా నేను నిన్ను చేస్తాను, నీ సిరి సంపదలను ఆశీర్వదిస్తాను అని ప్రభు పలుకుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి క్షేమము మనం ఎప్పుడు పొందుతామంటే దేవుని యొక్క నియమాన్ని పాటించినప్పుడు, అనగా దేవుని యొక్క ఆజ్ఞలతో మనం జీవించినప్పుడు, దేవుని ఆజ్ఞానుసారముగా మనం జీవించినప్పుడు, అతని యందు వినియమ కలిగి విధేయత కలిగి జీవించినప్పుడు దేవుడు ఈ యొక్క వరాన్ని మరి తన బిడ్డగా మనలను మరి నిరూపించుకోవటం కోసం ఇస్తారని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. 4వ ఉదికం, ఈనాడు నేను మీకు విధించు ప్రభు ఆజ్ఞలను ఈనాడు నేను మీకు విధించు ప్రభు ఆజ్ఞలను పాటింతురేని మీరు ఇతర జాతులకు నాయకులవుదురు కానీ వారికి అనుచరులు కారు. మీరు ఇతరులకు పై చేయిగా ఉందురు కానీ ఇతరుల మోచేతి క్రింద నీళ్లు త్రాగరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అతని యొక్క నియమాలను పాటించినప్పుడు, అతని ఆజ్ఞానుసారముగా జీవించినప్పుడు, దేవుని బిడ్డగా మనము విశ్వాసముతో, నమ్మికతో, వినయముతో, విధేయతతో మనం జీవించినప్పుడు, తగ్గింపుతనముతో మనం జీవించినప్పుడు, భక్తి విశ్వాసముతో మనం జీవించినప్పుడు మరి ప్రభు పలుకుతూ ఉన్నారు, నేను నీ క్షేమాన్ని కోరతానని. ఆ క్షేమము ఏమిటి అంటే, నేను నిన్ను నాయకుడిగా చేస్తాను. ఇహలోకములో నువ్వు నాయకుడిగా ఉంటావే కానీ ఒకరి కింద అనుచరుడుగా ఉన్నవని, ఒకరి కింద మరి సహచరులుగా ఉండవని, ఒకరి కింద బానిసగా నువ్వు జీవించవని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ కూడా మనల్ని నాయకులుగాను మరి అధికారులుగాను మనల్ని తయారు చేస్తూ ఒకరి కింద ఒకరి మోచేతి కింద మరి నీరు త్రాగే విధముగా కాకుండా మరొకరికి నీరు ఇచ్చే విధముగా దేవుడు మనల్ని ఒక నాయకుడిగా నియమిస్తానని, నాయకుడిగా దీవిస్తానని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇలాంటి దీవెనలు మనం ఎప్పుడు పొందుతామంటే ప్రభు పలుకుతూ ఉన్నారు, నేనిచ్చే ఈ నూతన నియమాన్ని నువ్వు పాటించినప్పుడు. ఆ నూతన నియమం ఏమిటి అంటే, ఇదిగో నేను నీ మధ్యకు మరి ఈ యొక్క రాతితో చెక్కబడినటువంటి ఆజ్ఞలు నీకు ఇవ్వటం లేదు, నీ హృదయం మీద బలపరుచుకునే విధముగా, నీ హృదయంలో మర్చిపోని విధముగా నేను కొన్ని నియమాలను, ఆజ్ఞలకు ఇస్తూ ఉన్నాను. ఆ నియమాలను, ఆజ్ఞలను అనుదినమును పాటించినట్లయితే ఇలాంటి దీవెనలను నువ్వు పొందుతావని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క దీవెనలు ఏమిటి? జాతులెల్లరూ నీ గురించి గొప్పగా చెప్పుకొనుసారు, మరియు దేవుడు వాగ్దానం చేసిన విధముగా నీకు మంచి సంతానమును, సమృద్ధికరమైనటువంటి ఆదాయమును ఇస్తానని పలుకుతూ ఉన్నారు. 3వదిగా, ఇదిగో నీవు పొలము మీద సకల వర్షములు కురిసే విధముగా, నీ పైరు పంటలు ఎల్లప్పుడూ కురిసే విధముగా, నీ పైరు పంటల మీద సకాల వర్షము, నీ కుటుంబం మీద శాంతి సమాధానమును నేను అనుగ్రహిస్తానని ప్రభు పలుకుతూ ఉన్నారు. 4వదిగా, నేను నిన్ను నాయకునిగా చేస్తానే కానీ సేవకునిగా, అనగా ఒక బానిసగా నేను చెయ్యను అని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా ఈ యొక్క అంశాలతో ప్రభు మనల్ని ఆశీర్వదించి తదు అనంతరము మీరు నా బిడ్డలు, నేను మీ దేవుడిని అని నేను నిరూపించుకుంటానని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి నాడు ఈ తపస్కాల 5వ ఆదివారం నాడు ప్రభు మనల్ని కోరేది ఏమిటి అంటే, మీరు నా బిడ్డలుగా జీవించండి, నేను మీ తండ్రినై నీకు కావలసినన్నీ కూడా సమకూరుస్తాను. తన బిడ్డలుగా జీవించాలంటే తన యందు వినయము కలిగి, విధేయత కలిగి, విశ్వాసము కలిగి, నమ్మిక కలిగి, తన నియమాలను, తన ఆజ్ఞలను అనుదినము పాటిస్తూ ఉండాలి. తదు అనంతరము దేవుడు మరి తండ్రిగా
మనకు కావలసిన అన్నీ కూడా సమకూరుస్తారు. మనల్ని ఇహలోకములో మంచి భవిష్యత్తును, మనకు మంచి సంతానమును, ఆర్థిక సంపదలను మరియు ఒక నాయకుడిగా మనల్ని తీర్చిదిద్దుతూ మన కుటుంబాన్ని శాంతితో సమాధానముతో నింపుతానని ప్రభు పలుకుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మరొకటి ఏమిటి అంటే, నీవు నాకు విరుద్ధముగా జీవించినట్లయితే, నీవు నా ఆజ్ఞలకు వ్యతిరేకముగా జీవించినట్లయితే, నేను చెప్పిన మాట ప్రకారముగా నువ్వు ప్రవర్తించకపోయినట్లయితే నీవు శాపగ్రస్తుడవుతావు, నీవు అనేక అపరాధములకు గురవుతావని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అవిధేయతగా నువ్వు జీవించినప్పుడు ఎలాంటి శాపాలను పొందుతావో ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ మనము దేవునికి విరుద్ధమైన జీవితమును జీవించినట్లయితే, దేవుడు మనకిచ్చినటువంటి ఈ నియమాలను ఆజ్ఞలను పాటించక మనము జీవించినట్లయితే ప్రభు మనకు శాపాలను అనుగ్రహిస్తారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి అవిధేయతకు ఎలాంటి శాపాలు మనం పొందుతామో వాక్యము ద్వారా ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 15వ వచనం నుండి, కానీ మీరు ప్రభువునకు అవిధేయులై లేని నాడు నేనీనాడు మీకు విధించు ఆజ్ఞలను పాటింపరని ఈ క్రింది శాపములెల్లా మీ మెడకు చుట్టుకొనును. మీరు ప్రభునకు అవిధేయులై నేనిచ్చే ఈ యొక్క ఆజ్ఞలను మీరు పాటిస్తే ఇదిగో మీరు ఈ యొక్క శాపములకు గురవుతారని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అవిధేయతతో మనము ఈ యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించకుండా విరుద్ధముగా నువ్వు పాటించినట్లయితే ఇలాంటి శాపాలను నువ్వు పొందుతామని ప్రభు పలుకుతూ ఉన్నారు. ఎలాంటి శాపం అంటే, ప్రభువు మీ నగరములను మీ పొలములను శపించును. ప్రభువు మీ నగరమును మీ పొలమును శపిస్తానని ప్రభు పలుకుతూ ఉన్నారు. మనము నా ప్రియ దేవుని బిడ్డల అవిధేయులుగా మనం జీవించినట్లయితే, మనము దేవుని యొక్క ఆజ్ఞలు ఉల్లంఘించినట్లయితే ప్రభు మనకిచ్చే శాపం ఏమిటి అంటే, ఇదిగో మీ నగరాలను మీ పొలమును శపిస్తాను, నీ కుటుంబాన్ని నేను శపిస్తాను, నీకు ఆస్తి మీ యొక్క పొలమును నేను శపిస్తాను, నీ పైరు పంటలను నేను శపిస్తాను, నీ వ్యాపారాన్ని నేను శపిస్తాను, నీకున్నటువంటి సర్వస్వమును కూడా నేను శపిస్తాను అని ప్రభు పలుకుతూ ఉన్నారు. తర్వాత మీకు పండు ధాన్యమును దానితో మీరు తయారు చేసుకొను భోజనమును శపిస్తాను. అనగా ఈ యొక్క పంటనే కాదు, ఇదిగో మీకు పండు ధాన్యమును దానిలో ఉన్నటువంటి తయారవుతున్నటువంటి భోజనమును కూడా నేను శపిస్తానని ప్రభు పలుకుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ యొక్క కుటుంబానే కాదు, నీ నగరమునే కాదు, నీ పొలమునే కాదు, ఆ పొలంలో ఉన్నటువంటి ధాన్యమును, ఆ ధాన్యము ద్వారా వస్తున్నటువంటి ప్రతి ఒక్క భోజన పదార్థాన్ని కూడా నేను శపిస్తానని ప్రభు వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా అతడు మిమ్ము శపించి మీకు బిడ్డలను పంటలను మందలను దయచేయడు. ఇలా శపించటం వల్ల భవిష్యత్తులో మీకు సంతానము ఉండదు, మరి పంటలు ఉండవు, మరియు ఎలాంటి పశు మందలు కూడా ఉండవు అని ప్రభు పలుకుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎలాంటి దీవెనలు మనం కోల్పోతామంటే, మరి దేవుని యందు వినియమ కలిగి విధేయత కలిగి జీవిస్తున్నప్పుడు ఎలాంటి దీవెనలు మనం పొందుతూ ఉన్నావో, నీ అవిధేయత వల్ల వాటిని అన్నిటిని కూడా కోల్పోతావని, వాటిలో భాగముగా నీ బిడ్డలు అనగా నీ సంతానం ఉండదు, నీకు పంటలు ఉండవు, మరియు నీకు ఎలాంటి పశు సంపద ఉండదని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నాలుగవదిగా ప్రభు మీ కార్యములన్నిటినీ శపించును.
మీరు ప్రభువుని విడనాడి ప్రభువును విడనాడి దుష్కార్యములు చెయ్యుదురని అతడు మీరు చెయ్యు పనులన్నిటిలను మీకు శాపము నిరుత్సాహము భంగపాటు కలిగినట్లు చేయును మిమ్ము శీఘ్రముగాను సమూలముగాను నాశనము చేయును అనే ప్రభు వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ప్రభువును విడనాడి దుష్కార్యములు చేస్తే మీరు ప్రభువును కాదని దుష్కార్యములు, దృష్ట కార్యములు, శాప కార్యములు నువ్వు తలపెట్టినట్లయితే మీరు చెయ్యు పనులన్నిటిను అతడు మీకు శాపము, నిరుత్సాహము, భంగపాటు కలిగినట్లు నేను మరి చేస్తానని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు విరుద్ధమైన జీవితం జీవించినట్లయితే నీకు నిరుత్సాహము, జీవితాంతము కూడా నిరుత్సాహమైనటువంటి జీవితము, అశాంతికరమైనటువంటి జీవితము, సంతోషమైనటువంటి జీవితాన్ని నేను నీకు ఒక శాపముగా ఇస్తానని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. 21వ వచనము, మీరు స్వాధీనం చేసుకొని పోవు గడ్డ మీద మీరెల్లరూ అంటు వ్యాధులతో అణగారిపోవునట్లు చేయును. మీరు మిమ్ము క్షయతోను, జ్వరముతోను, వాపులతోను, మంట పుట్టించు బొబ్బర్లతో పీడించును. అనావృష్టితో వడగండ్లతో మిమ్ము బాధించును. మీరు చచ్చు వరకు వాని బాధను తప్పించుకోచాలరు అని ప్రభు పలుకుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అనగా మన జీవితాంతము కూడా ఒక అంటు వ్యాధులతో, దీర్ఘకాలపు వ్యాధులతో, స్వల్పమైనటువంటి వ్యాధులతో ప్రభు మనల్ని శపిస్తానని ప్రభు పలుకుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఏ బిడ్డ అయితే దేవుని ఆజ్ఞలను ఉల్లంఘిస్తూ ఉన్నారు, దేవుని యొక్క నియమాలను ఉల్లంఘిస్తూ ఉన్నారు, దేవుని యందు వినయము లేక, విధేయత లేక జీవిస్తూ ఉన్నారు, ఒక విరుద్ధమైనటువంటి అసభ్యకరమైనటువంటి మరి కార్యములు చేసినట్లయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఇలాంటి శాపాలకు గురవుతాము. మనం మంచిగా జీవించినట్లయితే, మంచి కార్యములు చేసినట్లయితే దేవుడు మనల్ని అనేక వరాలతో దీవిస్తానని ప్రభు పలుకుతూ ఉన్నారు. ఈనాడు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలుగా జీవించాలంటే, దేవుడు మన తండ్రిగా ఉండాలంటే మనము ఆయన యందు విశ్వాసముంచి, నమ్మిక ఉంచి, వినయముతో, విధేయతో మనం జీవించినట్లయితే మనకు అనేక దీవెనలు అనుగ్రహిస్తారు. ఒకవేళ విరుద్ధముగా జీవిస్తే అనేక శాపాలతో మన కుటుంబాలను మరి శపిస్తారు. ఈనాడు ఆ తండ్రి దేవుని సన్నిధిలో మనం చేసినటువంటి ప్రతి తప్పిదములను ఒప్పుకుంటూ, ప్రభువా, నీ నియమాలను పాటించే మనస్సును, నీ ఆజ్ఞానుసారముగా జీవించే వరాన్ని నాకు ప్రసాదింపమని ఈ యొక్క దివ్య పూజాబలిలో అర్థిద్దాము, మొరపెడదాము. ఆ తండ్రి దేవుని సన్నిధిలో విన్నవించుకుందాము. ఆమేన్. అపురూపమైన నీ ప్రేమ చింత ఈ పాటిది కానుక దేవా, ఈ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. అపురూపమైన నీ ప్రేమ చింత ఈ పాటిది కానుక దేవా, ఈ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును.
ఆత్మను పంపిన అద్భుత దేవా ఏలియా భక్తుని అర్పణ గైకొన ఆత్మను పంపిన అద్భుత దేవా నా తొలి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో బ్రోవుమా ప్రేమ సుధామయ అప్ప ద్రాక్షరసములని నీ రక్త మాంసముగా చేసి ఈ అప్ప ద్రాక్షరసములని నీ రక్త మాంసముగా చేసి కరుణించు ఈ దీనుని దేవా కరుణించు ఈ దీనుని అపురూపమైన నీ ప్రేమ చింత ఈ పాటిది కానుట దేవా ఈ పాటిది కాను. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించే ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారయుగ్మునట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తిగలవో సర్వేశ్వర, నిత్య రక్షణ బలి కొరకు మేము సంతోషముతో అర్పించు ఈ కానుకలను అంగీకరింపుము. ఈ బలి ద్వారా మమ్ము శుద్ధీకరింపుము. క్రైస్తవ విశ్వాసను మాకు బోధించి ఈ బలి మాయందు సమృద్ధిగా ఫలించినట్లు చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా అతడు నిజమైన మానవ మాతృడుగా తన స్నేహితుడగు లాజరుని కొరకు కన్నీరు కార్చెను. అతడు నిత్య దేవుడుగా లాజరును సమాధి నుండి లేపెను. మానవ జాతిని కనికరించి నూతన జీవనము నిచ్చుటకు దివ్య సంస్కారములను ఏర్పరిచెను. అతని ద్వారా సర్వదూతల దళములు నీ సమక్షములో ఆనందముతో ఉప్పొంగుచు నీ వైభవమును నిరతము ఆరాధించుచున్నవి. వార్లతో మా స్వరములను ఏకము చేసి మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయును నీవి. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడు మీ కుమారుడైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధమున
కమ్మగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్త వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్ర నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేటిక మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభ జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా జైరావ్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరము చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుణ్ణి కన్నెతలిగు మరియంబతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపసాసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేం మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలుతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరము శాంతి సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములు, మనందరి యొక్క పాపముల నిమిత్తమై తనను తాను బలిగా సమర్పించుకున్నటువంటి క్రీస్తు ప్రభు.
ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తమును స్వీకరించబో మనందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తం మన నిత్య జీవనం చేర్చునుగాక. ఆమేన్. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. పాపో చరణముగా వించి ప్రభు వెలుగును నీలో నింపా. పాపోచ్చరణముగా వించి ప్రభు వెలుగును నీలో నింపా. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలముతో జీవింపా. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలముతో జీవింపా. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. పాపోచ్చరణముగా వించి ప్రభు వెలుగును నీలో నింపా. పాపోచ్చరణముగా వించి ప్రభు వెలుగును నీలో నింపా. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ఐక్యమునకు గుర్తుగా ఉన్న ఈ దివ్య సంస్కారములు నీ దివ్య కుమారుని శరీర రక్తములు మాకు అనుగ్రహించితివి. ఈ పవిత్రమైన పోషకాహారముతో మేము క్రీస్తు జ్ఞాన శరీరములో భాగములుగా గౌరవమును గుర్తింపును పొందు భాగ్యం మాకు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును కాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రత్యేక ఆశీస్సుల కొరకు మీ శిరస్సును వంచి ప్రార్థింపడు. ఓ ప్రభువు, నీ కనికరము కొరకు ఆశతో వేచి ఉన్న ప్రజలను దీవింపుము. నీ ప్రేరణ వలన వారు ఆశించు వాటిని అన్నిటినీ నీ ఉచిత అనుగ్రహము నుండి అమితముగా పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మేము దీవించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. శుభకరమాత మరియమ్మ, మాకై వేడగరావమ్మ. శుభకరమాత మరియమ్మ, మాకై వేడగరావమ్మ. గుణదల కొండలు కానా పల్లిక మలచిన ఓ అమ్మ, నీ దివ్య సుతుని మహిమల మాకై ప్రార్థించుము తల్లి.
నా పల్లిక మలచిన ఓ అమ్మా నీ దివ్య సుతుని మహిమను మాకై ప్రార్థించుము తల్లి అమ్మా వందనం మరియమ్మా వందనం అమ్మా వందనం మరియమ్మా వందనం శుభకర మాతా మరియ